దేవుళ్ళు వేరు, సృష్టికర్త వేరు. దేవుళ్ళు సృష్టికర్త కాలేరు. సృష్టికర్త దేవుడు కాదు. దేవుళ్ళు ఈ సృష్టిని చేయలేరు. సృష్టికర్తే ఈ సృష్టినంతా చేసినవాడు. ఈ వీడియోలో మనం సృష్టికర్త ఎవరో, మరి దేవుళ్ళు ఎవరో ఈ ప్రవచనం చదివి తెలుసుకుందాం. కొంతమంది బోధకులు యేసు ప్రభువే సృష్టికర్త అంటారు. యేసు ప్రభు ఎక్కడా కూడా నేను సృష్టికర్తను అని ఎక్కడా చెప్పలేదు. సృష్టికర్త ఆకాశాలు మహాకాశాలు పట్టజాలినవాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 18వ వచనంలో మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా. సృష్టికర్త ఈ భూమి మీద నివాసం చేయలేడు. ఆయన ఆకాశాలు మహాకాశాలు పట్టజాలినవాడు. మనకి ఈ ఆకాశమే కనిపిస్తుంది. మొత్తం మనకి 7 ఆకాశములుగా కనిపిస్తున్నాయి. 1 పరదేశం. లోక 23:43లో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆదికాండము 28:12లో అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుబడి ఉండెను. దాని కోన ఆకాశమునకు అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఇది 2వ ఆకాశం. ఎఫెసీయులకు 2:2లో మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా వాయుమండలం అనగా దురాత్మలుండే ఆకాశం. వాటిని దెయ్యాలు కూడా నవ్వచ్చు. ఇది 3వ ఆకాశం. లోక 16:23లో అప్పుడతడు పాతాళములో బాధపడుచు ఈ పాతాళం 4వ ఆకాశం. ఇది భూమి కింద ఉన్నది. ప్రకటన 6:9లో ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉదిపబడిన ఆత్మలు బలిపీఠం కింద చూసితిని. బలిపీఠం అనగా తీర్పు పీఠమని అర్థం. ఇది 5వ ఆకాశం. ప్రకటన 20:15లో ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండమును పడవేయబడు. అగ్నిగుండం అనగా అది నరకము. మీరు ఇలా అనుకోవచ్చు, పాతాళము అగ్నిగుండం ఒకటే అని. పాతాళం వేరు, నరకం వేరు. చనిపోయిన వారు పాతాళంలో ఉంటారు. దేవుని తీర్పు వచ్చిన తర్వాత వారిని నరకంలో త్రోసివేస్తారు. ఇది 6వ ఆకాశం. 7వ ఆకాశం అనగా యెరూషలేము. మత్తయి 23 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని. ఈ యెరూషలేమే పరలోకములో దేవుని యొక్క నివాసం. ఇది దేవుని ఆకాశం. ఈ ఆకాశాల పైనున్నవాడు ఈయనే సర్వ సృష్టికర్త. ఈ ఆకాశం లోన ఉన్నవారు దేవుళ్ళు. దేవుళ్ళంటే మానవులను రక్షించేవారు. దేవుళ్ళ గురించి మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తున్నాను. సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభుని ఈ భూమి మీదకు పంపకముందు కొన్ని దూతల్ని ఈ భూమి మీదకు పంపాడు. మీ ఆలోచనలో మీరు ఇలా అనుకోవచ్చు, యేసు ప్రభు అప్పటికి లేడా అని. యేసు ప్రభు ఆ దూతలకు ముందే, ఈ జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిర్మించబడ్డాడు. మనం అందరూ పంపిన దూతల గురించి తెలుసుకుంటే దాని పేరే లూసిఫర్. యెషయా 14:12లో దాని పేరు ఇలా రాయబడి ఉన్నది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. దీని గురించి అంతా కూడా మీకు వివరిస్తాను. మనం సృష్టికర్త గురించి, దేవుళ్ళ గురించి తెలుసుకుందాం. దేవుళ్ళ గురించి మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తున్నాను. ఎవరైనా ఒకరు దారంట వెళ్ళినప్పుడు వారు కాలు జారి లోయల్లో పడిపోతుండగా వారిని రక్షించినప్పుడు దేవుళ్ళలాగా వచ్చి కాపాడారంటారు. అలాగే ఒక డాక్టర్ మనము చనిపోయి ఉండే స్టేజ్లో ఉన్నప్పుడు వారు మనకి వైద్యం చేసినప్పుడు దేవుళ్ళలాగా నన్ను కాపాడారంటారు. కానీ రక్షించిన వారు సృష్టికర్తలు కాదు. అలాగే దేవుళ్ళు కూడా సృష్టికర్తలు కాదు. కొంతమంది బోధకులు యేసు ప్రభువే సృష్టికర్త అంటారు. మరి యేసు ప్రభు వారు ఏమంటున్నారో మనం తెలుసుకుంటే సామెతలు 8:22లో పూర్వ కాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసింది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. మనకి ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే యేసు ప్రభువు వారు పుట్టారని చెప్తుంది. ఆయన్ని పుట్టించింది ఎవరు? మత్తయి 3:17 వచనములో మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. యేసు ప్రభుని పుట్టించింది ఆయన తండ్రి. యేసు మరొక చోట ఏమంటున్నాడంటే యోహాను 14:28లో నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని నీతో చెప్పిన మాట వింటిరి కదా. నా తండ్రి
నాకంటే గొప్పవాడు. గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిద్దురు. యేసు ఏమన్నారంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడు. మత్తయి 11:25లో ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా. యేసు తండ్రికిలా ప్రార్థించారు, ఆకాశమునకు భూమికి ప్రభువా అనగా ఆకాశమును భూమిని సూర్య చంద్ర నక్షత్రములను చేసిన వాడు నీవే అని ప్రార్థించారు. మరి ఒక చోట యేసు ప్రభువారు ఇలా ప్రార్థించారు. మార్కు 14:36లో, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే. యేసు ప్రభువారు తండ్రి తండ్రి అని చాలా చోట్ల అనటం జరిగింది. యేసు ప్రభువారు మరణించినప్పుడు కూడా ఆయన్ని లేపింది ఆయన తండ్రియే. రోమియులకు 8:11లో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావులకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసుని మృతుల్లోంచి లేపినది ఆయన తండ్రి అని తెలుస్తుంది. నేను ఈ ప్రవచనాన్ని ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది యేసు ప్రభువే సృష్టికర్త అంటున్నారు. ఆయన తండ్రి సృష్టికర్త. ఈ సృష్టి మీద ఆయన తండ్రి ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. యోహాను 3:35లో, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కానీ యేసు ప్రభుని ఆయన తండ్రి ఈ జగత్ పునాది నిర్మించక ముందే ఆయన పుట్టించుకున్నారు. సామెతలు 8:26లో యేసు పుట్టిన విధానం తెలుస్తుంది. భూమిని దాని మైదానమును ఆయన చెయ్యకమునుపు నేల మట్టిని రవ్వంతైనయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన తండ్రి ఈ జగత్ పునాది నిర్మించినప్పుడు అంతకు ముందే ఆయన పుట్టించుకున్నారని తెలుస్తుంది. ఈ ఊహలో మీరు ఇలా అనుకోవచ్చు, ఇంకా ఈ భూమి మీద ఎందరో దేవుళ్ళు ఉన్నారు కదా, మరి వారెవరు, వాళ్ళ సృష్టికర్త ఎవరని మీకు ఆలోచన రావచ్చు. వారు యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు సృష్టికర్త కొన్ని దూతలను పంపాడు. వారు దేవుని మాట వినకుండా తమకు తాము దేవుని మీద హెచ్చించుకున్నారు. వారి హృదయంలో ఇలా అనుకున్నారు. యెషయా 14:13లో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనమును హెచ్చిద్దును, తూర్పు దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘం మండలం మీద ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందును అని అనుకుంటివి కదా. దేవుడు వారి మనసులో ఆలోచన విని వారికి ఇలా తీర్పు తీర్చారు. యోధా 1:6లో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహా దినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాచములతో ఆయన బంధించి భద్రపరిచెను. ఈ దేవదూతలు దేవుని చేత శాపం పొందినవారయ్యారు. ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, సృష్టికర్త వేరు, దేవుళ్ళు వేరు. మళ్ళీ వీడియోలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించారు, ఆయన ఎందుకు సిలువ వేసుకున్నారు, మన గురించి ఎందుకు రక్తమర్పించారు, దేవుని శాపం పొందిన దేవదూతలు ఎవరు, మళ్ళీ వచ్చి వీడియోలో తెలుసుకుందాం.